ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషును ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమము విచారించువాడు, యూదులలో గొప్పవాడుపై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా చెప్తాను. కృపగలిగిన మా ప్రియ ప్రభువా, స్తోత్రాడుగా, మహోన్నతుడా, కీర్తనీయుడా, కీర్తనలతో మిమ్మల్ని సూచించిన మేము దేనికంటే జుంటి తేనె దారుల కంటే మధురమైనటువంటి మీ మాటలు ధ్యానించే విషయంలో ఆత్మ సహాయం అందించింది. పాటల ద్వారా మీరు మహిమ పొందాలని సందేశాన్ని పెట్టుకున్నాను. కృపగలిగిన ప్రభావ మీ వాక్యానికి మేము లోబడి చూపించాం. కృపగలిగిన తండ్రి, నా నోటి మాటలు హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారం పలుకుతున్న ప్రతి మాట ద్వారా మీ ప్రియకుమారునికి మహిమ కలుగులోకి మానవుడు మాట్లాడితే ప్రయోజనకరం కాదు, మీరే మాట్లాడు. మీ సన్నిధిలో మేమున్నామనే భయం మాకు వచ్చి ప్రభా, మీ సన్నిధికి వెళ్ళినప్పుడు అనాలోచనగా ఉండకపోవచ్చు. అందరితో ఏకకాలంలో మాట్లాడగలిగిన దేవుడు సహాయం చేయండి. ప్రభా, నన్ను మరుగుపరిచి మిమ్మల్ని మీరు రఘుపరుచుకో. సిలువేయుడని క్రీస్తు యేసు మా మధ్య ప్రదర్శించబడినట్టు మీ దయగల సహాయం కొరకు యేసుక్రీస్తు ప్రభువారి పవిత్ర స్తోత్రం చెల్లించి వినయమై వేడుకొనుచున్నాను. ప్రియులారా, మనం మొర్దెకై దేవుని చేత కనపరచబడడానికి గల కారణాలను అన్వేషిస్తున్నాం. మనం చదువుకున్న భాగంలో 3 ఉత్తమమైనటువంటి లక్షణాలు మొర్దెకైలో కలవు. ఈ సంగతుల్లో మొదటి సంగతి మనం ధ్యానిస్తాం. 3 ఉత్తమమైన లక్షణాలు మనం చదువుకున్న వచనంలో చూడగలం. 1, సమాధానముగా మాట్లాడు. 2, ఇతరుల క్షేమము చూచు. 3, ఇష్టడుగా. ఈ 3 ఉత్తమమైనటువంటి లక్షణాలు. ఇవి కూడా మన జీవితాల్లో కలిగి ఉండాలి. మనము మొదటిది సమాధానముగా మాట్లాడు. దురుసుగా కాదు, సమాధానముగా మాట్లాడు. అందుచేతే చాలామందికి ఇష్టడుగా ఉన్నాడు అనేటువంటి సంగతి చూడాలి. ఆ మాటను ఆధారంగా చేసుకొని మనం దేవుని యొక్క వాక్యంలో 4 విధాలుగా ధ్యానించాలి అని అనుకుంటున్నాం. నెంబర్ 1, మనం దేవుని యొక్క వాక్యంలో సమాధానాన్ని పొందాలి. 2వది, సమాధానాన్ని కలిగి ఉండాలి. 3వది, సమాధానమును ఎలా కలిగి ఉండాలి. 4వది, సమాధానపరచాలి, సమాధాన రాజ్యంలో ప్రవేశించాలి. ఇవి ధ్యానించాలి అని అనుకున్నటువంటి విషయాలు. గత బైబిల్ తరగతిలో చూసినట్లయితే 3 ఎలా కలిగి ఉండాలి అనేటువంటి సంగతులు దేవుని వాక్యంలో మనము ధ్యానించడం జరిగింది. 6 ప్రిన్సిపల్స్. అలా చేయకపోయినట్లయితే ప్రభువు ఏం చేస్తారు అనే 7 సంగతులు దేవుని వాక్యంలో మనం ధ్యానించాం. ఇప్పుడు మీరు చెప్పండి. అవి గతంలో చెప్పుకున్నటువంటి సంగతులు, గత బైబిల్ తరగతిలో చెప్పుకునే 7 సంగతులు మీరే చెప్పాలి. నెంబర్ 1, మనం సమాధానం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? థ్యాంక్ యూ. కొందరు చెబుతున్నారు దేవునితో సమాధానం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి దేవునితో సమాధానం కలిగి ఉండకుండా ఇతరులతో సమాధానం కలిగి ఉండలేడు. అంటే ఇతరులతో సమాధానం కలిగి ఉండలేదంటే తన దేవునితో సమాధాన పడినవాడు కాదు. ఖచ్చితంగా పరిశీలించు, అది ధ్యానం చేస్తుంది.
ఇక రెండవదిగా చూసినట్లయితే నీతి ద్వారా మనము నీతిని కలిగిన స్వనీతి కాదు, దేవునిని. మన స్వనీతి మురుకుగొండ లాంటిది. మన స్వనీతితో ఇతరులతో సమాధానంగా ఉండలేదు. దేవుని నీతి కలిగి ఉన్నట్లయితే సమాధానం ఉంటుంది. మూడోది మాటలు. ఏ మాటలు? మన మాటలా? ఎవరి మాటలు? దేవుని మాట. దేవుని మాటకు లోబడితే దేవునితో సమాధానం ఉండగలం, ఇతరులతో సమాధానం ఉండగలం. దేవుని మాటలనేవి మనలను దేవునికి మనకి ఉన్నటువంటి విభేదాన్ని తొలగిస్తుంది, తోటి వారికి ఉన్నటువంటి విభేదాన్ని కూడా తొలగిస్తుంది. ఆ సందర్భంగా మనం గుర్తు చేసుకున్నాం. ఒక మహారాజు వాక్యము చదువుతూ ఉంటుండగానే తను ఏం చేశాడు? తన జీవితంలో వాక్యం అనేది యోషియారాజు జీవితంలో చదువుతూ ఉంటుండగా ఏం చేశాడు? తన వస్త్రమును చింపివేసుకొని దీన వస్త్రాన్ని ధరించాడు. ఏమి వింటున్నప్పుడు? వాక్యం. వాక్యం అనేది గివ్స్ రిపెంటెన్స్. ఆ సంగతి మనం ధ్యానం చేస్తాం. ఈరోజు వాక్యము ద్వారా కన్నీళ్లు పెట్టట్లేదు, రిపెంటెన్స్ కనపడట్లేదు. పాటల ద్వారా. పాటలంటే ఏంటి? పాటల్లో పాటలు కూడా కాదు. ఏంటి చెప్పండి? సంగీతం. సంగీతం అనేది సంగీతం హెచ్చు స్థాయిలో, తక్కువ స్థాయిలో ఇలాగా వ్యక్తులను ఆవేశపరుస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? మీరు టీవీలో చూస్తారు కదా, ఏం చేస్తున్నారు? ఏడ్ చేస్తున్నారు. వాక్యం ద్వారా ఏడుస్తున్నారా? సంగీతమా? ప్రస్తుత దినాన్ని ఇదే. దీన్ని ఏమంటున్నారు చెప్పండి? వర్షిప్. ఏంటది? వర్షిప్. ఏం వర్షిప్? వాయిద్యాలు లేకుండా ఏడమనండి. వాయిద్యాలు లేకుండా ఎక్కువ స్థాయిలో, తక్కువ స్థాయిలో అలా ఉద్రేక పరిచేటటువంటి వాయిద్యాలు లేకపోతే ఏడవ ఏమి ఏడ్చినట్లు చేస్తుంది? సంగీతం. ప్రత్యేక ప్రవీణులు వర్షిప్ చేయటంలో కొందరు ప్రవీణత కనబరుస్తున్నారు. ఇది కాదు వాక్యం. వాక్యం విని పశ్చాత్తాపం. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో ఈ ట్రెండ్ ఎక్కువగా జరుగుతుంది. మన సంఘాల్లో కూడా చోటు చేసుకుంటుంది. అందుచేత నేను దీని మీద ఒకంత మనసు పెట్టి చెప్పాలి. ఇక ఆ తర్వాత చూసినట్లయితే నాలుగోది ఏ మనసు? ఆత్మానుసారమైన మనసు. సాతాను మనసు కాదు, శరీర మనసు కాదు. ఆత్మానుసారమైన మనసు ఉంటే సమాధానం ఉంటాం, లేకపోతే సమాధానంగా ఉండదు. ఇక దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మనం ధ్యానం చేసాం. ఏం చెప్పండి? ఏంటి? ఐదోది ప్రార్థన. ప్రార్థన ద్వారా దేవునితో, వ్యక్తులతో సమాధానం ఉండదు. ఆరోది ప్రయత్నించాలి. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఎలా జరుగుతుంది? ప్రార్థనే కాదు, సమాధాన పడాలి. ఇంటిలో ప్రతి ఒక్కరితో, సంఘంలో సమాధాన పడాలి. ఈ సంగతులు దేవుని వాక్యంలో చూశాం. తర్వాత ప్రయత్నం చేయాలి. ఆఖరిగా అలా చేయకపోయినట్లయితే కాపరి ఏం చేస్తాడు? దుడ్డు కర్ర. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను. అదే దుడ్డు కర్రతో డిసిప్లిన్ చేస్తాడు. అంటే ఆ దుడ్డు కర్రతోనే కాపరి ఆపద నుండి తప్పిస్తాడు. వినకపోయినట్లయితే ఆఖరికి ఏం చేస్తాడు? దండిస్తాడు. దానికి అర్థం బైబిల్ లేదు, ప్రజలు బైబిల్ లేదు. కాబట్టి ఈ విషయాలు దేవుని వాక్యంలో ధ్యానించాం. ఇప్పుడు ధ్యానించవలసిన నాలుగవ సంగతి ధ్యానించాం. ఏంటి నాలుగవది? సమాధానం ఎలా కలిగి ఉండగలము, అది మూడోది. నాలుగోది సమాధానపరచాలి. సమాధానపరచాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చి మనలను దేవునితో సమాధానం మధ్యవర్తిగా సమాధానపరిచాడు.
ఆయన సమాధానపరిచి ఈ సమాధానపరచు పరిచర్యను మనకు అప్పగించాడు. ఎవరికి? ఎవరైతే దేవునితో సమాధానపడ్డారో, ఎవరైతే సహోదరులతో సమాధానపడ్డారో, ఎవరి ఇంటిలో సంఘములో సమాధానాన్ని కలిగి ఉన్నారో వారు ఏం చేయాలి చెప్పండి? వారికి ప్రభు అప్పగించింది ఏంటి? సమాధానపరచాలి. ప్రభు వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రభువు లేదు, మనల్ని భూలోకములో ఉంచారు. మనం ఇప్పుడు ఆ పనిని చేయాలి. అపోస్తలుడైన పౌలుకు ఆ పరిచర్య అప్పగించాడు, మనకు కూడా ఆ పనిని అప్పగించాడు. నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ పరిచర్యను అప్పగించాడు. అలాగా చేయకపోయినట్లయితే మన సమాధానం ఫలించదు, మనలో సమాధానం ఉండదు, దేవునితో సమాధానం. కాబట్టి ఈ సంగతులు మొదటిగా ఈ సంగతిగా 4వది ధ్యానించాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి 21 వచనాల్లో వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉందో దేవుని యొక్క వాక్యంలో చూడగలం. ఈ భూలోకానికి వచ్చి ఆయన మనల్ని సమాధానపరిచాడు. ఆ సమాధానపరచు పరిచర్యను దేవుడు ఏం చేశాడు? మాకు అప్పగించాను అన్నాడు. తొందరగా చదువుతారా? 5వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అనగా తిమోతి, పౌలు ఈ సంగతులు రాస్తున్నారు. మాకు అప్పగించాడు. ఇప్పుడు మనకు అప్పగించాడు. మనము కూడా సమాధానపరచాలి. ఇది 2 రకాలు. ఒకటి, లోకమును దేవుడితో సమాధానం. ద సెకండ్ వన్, ఒకరితో ఒకరిని సమాధానం. సంఘములో అసమాధానంగా ఉన్నారని తెలిసినప్పుడు ఏం చేయాలి? సమాధానం. ఈ 2 కూడా ప్రభువు మనకు అప్పగించాడు. మొదటిది, లోకమును దేవునితో సమాధానం. వీ మస్ట్ బి పీస్ మేకర్స్. లోకంలో దేవునితో సమాధానం లేదు. వారి హృదయం కదులుచున్నటువంటి సముద్రము అసమాధానంతో, అశాంతితో ఉన్నటువంటి మానవులను, రక్షింపబడని వారిని దేవునితో సమాధానం. ఈ సమాధానపరచు పరిచర్యను ప్రభు మనకు పౌలుకే కాదు, తిమోతికే కాదు, మనకు కూడా అప్పగించాడు. అందరూ కూడా ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్న తర్వాత, దేవునితో సమాధానపడిన తర్వాత, సహోదరులతో సమాధానపడి, కుటుంబంలో సమాధానం కాపాడుకుంటూ, సంఘములో సమాధానం కాపాడుకుంటూ ఈ సమాధాన పరిచర్యను మనము కొనసాగించాలి. లోకమును దేవునితో సమాధానం. రక్షింపబడిన తర్వాత ఒక్కరినైనా దేవుని యొద్దకు సమాధానం కొరకు తీసుకొని వచ్చామా? ఈ పరిచర్య మనం చేయాలి. ఇట్స్ ఎవ్రీబడీస్ బర్డ్. ప్రతి ఒక్కరి కూడా భారం. ఇది మనకు ప్రభు అప్పగించాడు. దేవదూతలకి ఈ పరిచయం అప్పగించాడా? నో. వారెవరు? మనకు పరిచారకులు. వారు మనకు పరిచారకులు. మనమెవరికి? దేవునికి పరిచయం. దూతలు దేవునికి పరిచయం చేస్తారు, మనకు పరిచయం చేస్తారు. కానీ మానవులను దేవునితో సమాధానపరచు పరిచయంగా దేవదూతలకు అప్పగించలేదు, కానీ మనకు అప్పగించారు. ఇట్స్ ఏ గ్రేట్ ప్రివిలేజ్. ఇది గొప్ప భాగ్యం. సమాధానం. కాబట్టి లోకమును దేవునితో సమాధానం. రెండవదిగా చూసినట్లయితే ఒకరితో ఒకరిని సమాధానం. సంఘములో విభేదం ఉన్నప్పుడు ఇద్దరి మధ్య వారిని సమాధానం. ఇది కూడా ప్రభువు మనకు అప్పగించినటువంటి పరిచయం. ఇది 2 విధాలని చెప్పిన ఒకటి చెప్పుకున్నాం. ఇది 2వది. చూడండి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంలో ఇద్దరు విభేదం కలిగి ఉన్నారు. ఎవరు వారు? యూదయ, సుంటికి విభేదం కలిగి ఉన్నారు. చూడండి, పౌలు ఏం చేస్తున్నాడు? ప్రతిమారు మీరేం చేయాలి? ఏక మనసు కలిగి ఉండాలి. మీ ఇద్దరు విభేదం ఉందని తెలిసింది, మీరేం చేయాలి? ఏక మనసు కలిగి ఉండాలి. వారు పరిచర్య చేస్తున్నారు, పౌలుకి సహకారులు ఉన్నారు. కానీ
ఒకరితో ఒకరు సమాధానం లేకుండా దేవుడితో ఎలా కలిగి ఉండగలరు? కాబట్టి మీరేం చేయాలి? ప్రతిమాలుతున్నాను. అలా పరిచర్య చేసినా కానీ పరిచర్య ఏం చేసి చెప్పండి? ఫలించు. సంఘానికి మేలు కాదు. ఇద్దరు విభేదించుకొని సమాధాన పడకుండా ఒకరితో ఒకరు పరిచర్య చేస్తున్నా కానీ అపోస్తలుడైన పౌలు వారిని అభినందిస్తున్నాడా, బ్రతిమాలుతున్నాడా? ఇది సమాధాన పడండి. కాబట్టి సంఘములు ఇది కావాలి, సమాధానపరుచువారు కావాలి. సమాధానపరుచువారు పౌలు వంటి వారు కాదు. చదవండి దేవుని యొక్క వాక్యంలో. దేవుని యొక్క వాక్యంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం త్వరగా ఏమని? ప్రభువునందు నేను చెప్పేశాను. ప్రభువునందు ఏకమనస్సు గలవారై. వీరు ఎక్కడున్నారు? ప్రభువునందు ఉన్నారు. అంటే ప్రభువుతో సంబంధం ఉందా లేదా? వీరికి సంబంధం ఉంది, కానీ ఎవరితో సంబంధం లేదు. వీరిద్దరికి సమాధానం లేదు. ఇది తాను ప్రతిమాలుతున్నాడు. నష్టం, సంఘానికి నష్టం. లోకం కూడా ప్రభువుని నమ్ముకోదు. లోకం ఏమనుకుంటుంది? ఇదిగో ఈ సోదరి యూదియా సంటికే వీరిద్దరూ మాట్లాడుకోరు, అయినా కానీ ఏం చేస్తున్నారు? పరిచర్య చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. నమ్ముకొనని వారు కూడా సంఘంలో ఉంటే ఇట్స్ ఎ బ్యాడ్ మోడల్. అలాంటి వారు ఉన్నారా ఈ కుడికలో? డూ యూ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ అట్ ది సేమ్ టైమ్ విత్ ది ఫెలో బ్రదర్? ఇవి మనకు పాఠాలు. సామాన్యమా? తమాషా. ఎందుకోసం వస్తున్నాం? ప్రతిమాలిన సమాధాన పడకపోతే దేవుడు ఊరుకుంటాడా? ఇందాకేం చదువుకున్నాం? ఆఖరిగా దుడ్డు కర. దేవుని యొక్క వాక్యంలో ప్రయోజనట్లుగా చూసినట్లయితే సమాధానపరచాలి లోకమును దేవునితో. రెండవది, ఒకరితో ఒకరికి సమాధానం ఏర్పరచు. వి మస్ట్ బి పీస్ మేకర్స్. అలాంటి వారు ఎవరు అనబడతారు చెప్పండి? వారికి ధన్యత. వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఎక్కడ? మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ఇలా ఉంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం ఏమని? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారుడు. ఇది 2 విధాలని చెప్తున్నాను. ఏం చెప్పండి? ఒకటి, దేవునితో లోకాన్ని సమాధానపరచాలి, ఒకరితో ఒకరిని సమాధానం. ఈ రెండింటిని, ఒకరితో ఒకరిని సమాధానం, వారు దేవుని కుమారుడు అనగా మనం దేవుని కుమారుడు. అయితే ఈ కుమారత్వం అనేది మన ఎడల సార్థకం కావాలంటే మనము మన జీవితాల్లో ఈ 2 పనులు కూడా చేయాలి. వారు దేవుని కుమారుడు. అలా జరగకపోయినట్లయితే సంఘములో రక్షింపబడని వారికి చెడ్డ మాదిరి. అదే సమయంలో ఇంకొందరు దీన్ని ఏం చేస్తారు చెప్పండి? నేర్చు. ఆ ఇద్దరు విరోధంగా ఉన్నారు. సుంటికే ఎవరు? యూదియా. ఆరాధన చేస్తున్నారు, దేవుని పరిచయం చేస్తున్నారు. మనం ఎందుకు చేయకూడదు? ఇద్దరు సహోదరులు మాట్లాడుకోవటం లేదు, ఆరాధన చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు. మనం ఎందుకు చేయకూడదు? ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు. వినండి, మంచి కొందరు అలా కాకుండా సమాధానం నుండి ఆరాధిస్తున్నారు, సమాధానం పరుస్తున్నారు. వారి మాదిరిని అనుసరిస్తారా, చెడ్డ మాదిరిని అనుసరిస్తారా? చెప్పండి. మనుషుడు చెడ్డ మాదిరిని అనుసరిస్తారు. ఒక ఉదాహరణ, ఒక ఇంటిలో ఓ చిన్నపిల్లడు ఇంకా 2 సంవత్సరాలు ఒకరింటికి వెళ్ళాడు. ఒక చెడ్డ మాట నేర్చుకున్నాడు.
2 సంవత్సరాలు చెడ్డ మాట నేర్చుకున్నాడు. వారింటికి వెళ్ళాడు. ఆ మాట మానడం లేదు. ఏ మాట అది? చెడ్డ మాట. వాళ్ళ డాడీ ఏం చేశారంటే మిరపకాయ నోట్లో పెట్టాడు మాది. ఎందుకని? మాటలేదు, చెడ్డ మాట అది. నేర్చుకొచ్చాడు. మానవని చెప్పినా వినలేదు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? నోట్లో మిరపకాయ పెట్టాడు. మిరపకాయ పెడితే ఎలా ఉంటుంది? నేనన్నాను, నాకు ఫోన్ చేస్తే కింద కూడా పెట్టామ్మా. మా డాడీకి ఏంటి? పైనే పెట్టావు, కింద కూడా పెట్టు. కొన్ని నెలలు అయిపోయింది. కొన్ని నెలలు ఒక్క చెడ్డ మాట మాన్పించాడు. చూసారు? మరి ఇతని తోటకి వెళ్ళి మంచి నేర్చుకుంటాను. మంచి ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు? మానేమని మంచి చెబుతున్నారు. కానీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? మిరపకాయ నోట్లో పెట్టినా, ఒకవేళ కింద నుంచి పెట్టినా అంతే, ఏడుస్తాడు, మానేస్తాడు. చూసారా? మరి చెడ్డ నేర్చుకుంటారు. చెడ్డ మాదిరి సంఘంలో అలాంటి సహోదరులు ఉన్నారా? సోదరిలారా? సహోదరు యువదేశుండికి ఇలాంటి వారు ఉన్నారా? ఇట్స్ ఎ బ్యాడ్ మోడల్. వద్దు. మంచి మాదిరి. ఒక దినం రాబోతుంది తీర్పులో నిలబడు. కాబట్టి ఈ సంగతి దేవుని యొక్క వాక్యంలో పంపించు. అయితే సమాధానపరిస్తే వారు ధన్యుడు. సమాధానపరచువారు ధన్యుడు, వారు దేవుని కుమారుడు. ఇప్పుడు ఒక సంగతి చెప్పేస్తున్నాం. సమాధానపరచడం ఎన్ని రకాలైన సమాధానపరచడం చెప్పండి. ఇప్పుడే కదా చెప్పి 2 రకాలు. ఒకటి దేవునితో, రెండవది ఒకరిని ఒకరు. ఇక నంబర్ 2 ఆఖరిది ఏం చెప్పండి? ఆఖరిది అంటే పాయింట్స్లో ఆఖరిది ఏంటి? సమాధాన రాజ్యంలో ప్రవేశించాలి. సమాధాన రాజ్యంలో ప్రవేశించాలి. వినండి, అలా చేయకపోతే మనను బట్టి ఎంతమంది చెడిపోతున్నారో ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? జీతం పట్టుకొస్తాడు. నీ చెడ్డమాదిని బట్టి ఎంతమంది చెడిపోతున్నారో ఆ జీతమంతా నీకే ఇస్తాడు. నీ మంచి మాదిని బట్టి ఎందరూ బాగుపడుతున్నారో ఆ జీతం నీకే. ఏ జీతం? నీ అసమాధానం దేవునితో, నీ అసమాధానం ఇతరులతో, ఈ చెడ్డమాదిని గురించి ఎంతమంది చెడిపోయారో ఆ జీతం దేవుడికి ఇస్తాడు. ప్రతి వాని జీతం పట్టుకుంటాడు. కాబట్టి దేవుడు బాగుంది. ఇక సమాధాన రాజ్యంలో ప్రవేశించాలి. సమాధాన రాజ్యం ఇది మన అల్టిమేట్ గోల్. సమాధాన రాజ్యం. చూడండి, ఆ రాజ్యం ఎలా ఉంటుంది? ఈ లోకంలో ఇలా జీవించి సమాధాన రాజ్యంలో ప్రవేశించాలి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6 నుంచి 9 వచ్చింది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6 నుంచి 9 వచ్చింది. చూడండి, ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రాగానే అనగా ఆగమనంలో ఆకాశమండలానికి రాగానే మనము ఎత్తబడతాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6 నుంచి 9 వచ్చింది. అక్కడ 7 ఏళ్ళు సంఘం ఉంటుంది. ఆ తర్వాత ఈ భూలోకానికి సంఘం దిగి వస్తుంది. ఎన్ని సంవత్సరాలు ఈ లోకాన్ని ఎలబోతున్నాం? 1000 సంవత్సరాలు. ఆ రాజ్యం ఎలాంటిది? సమాధాన రాజ్యం. సమాధాన రాజ్యంలో ప్రవేశిస్తుంది. అక్కడ ఎలాంటి సమాధానం ఉంటుందో చూడండి. అక్కడ ఎలాంటి సమాధానం ఉంటుంది? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6 నుంచి 9 వచ్చింది. అక్కడ వ్రాయబడి ఉంది. చదివితే ఆలస్యంతో పాటు చెప్తాను, మీరు చూడండి. దేవుని యొక్క వాక్యంలో తోడేలు గొర్రె పిల్లతో ఏం చేస్తుంది? సమాధానం. తోడేలు గొర్రెకి పడుతుందా? పడదు. గొర్రెకు శత్రువు తోడేలు. పడదు.
కానీ వెయ్యేండ్ల రాజ్యంలో ఈ రెండు సమాధానం. పులి మేకకు పడుతుందా? పులి మేకను తినేస్తుంది. కానీ వెయ్యేండ్ల రాజ్యంలో ఇవి రెండు కలిసి జీవిస్తాయి. ఇక దూడ కొదమసింహం. దూడను చూస్తే కొదమసింహం ఊరుకుంటుందా? ఊరుకోదు. కానీ ఆ వెయ్యేండ్ల రాజ్యంలో రెండు కలిసి జీవిస్తాయి. ఆవులు ఎలుగుబంటులు వీటికి విరోధం. ఈ రెండు కలిసి జీవిస్తాయి. ఇవి రెండు కలిసి జీవిస్తాయి. చూసారా? జీవరాశుల మధ్య సమానం, పక్షుల మధ్య సమానం, భూమృగముల మధ్య సమానం, జలచరముల మధ్య సమానం. పెద్ద జీవులు చిన్న జీవులను హింసించి, క్రూర మృగములు సాధు జంతువులను భక్షించి సమాధానం జీవరాశుల మధ్య సమాధానం ఉంటుంది. అదే సమయంలో జీవరాశులు మనుషుల మధ్య సమాధానం. పిల్లవాడు నాగుపాము పుట్ట యొక్క ఆటలాడు. పాము యొక్క కనుగుడ్డును ముడతాడు. ఊరుకుంటుందా పాము? జీవరాశుల మధ్య సమాధానం, మనుషులు జీవరాశుల మధ్య సమాధానం, మనుషుల మధ్య. అక్కడ మాత్రం అసమాధానం ఉండనే ఉండదు. కారణం ఏంటి? కారణం మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే నేను చెప్పేస్తాను. ఒక 4 కారణాలు మన మధ్య ఉంచాలి. కారణం ఏంటి? ఇక్కడెందుకు అసమాధానం ఉంటుంది, అక్కడెందుకు అసమాధానం ఉండదు? ఒకటి దేవుని యొక్క వాక్యంలో మీరు చెప్పండి, మీకు తెలిస్తే చెప్పండి, ఎందుకు అక్కడ సమాధానం ఉంటుంది? దేవునితో సమాధానం ఇక్కడ కలిగి ఉన్నాను, కానీ ఇక్కడ ఉంటుంది. మరి అక్కడ ఎందుకు ఉంటుంది? ఎవరు అంటారు? అమ్మా వెరీ గుడ్ హౌస్. అక్కడ ఎవరున్నాడు? సాతానున్నాడు. వెరీ. ఇక్కడ ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. వెయ్యేండ్ల రాజ్యంలో సాతాను దేవుడు ఏం చేస్తాడు? వినండి, మనం సమాధానంగా ఉండాలనుకుంటాం, కానీ సాతాను పిల్లలు ఒకప్పుడు సాతాను నైజం మనలో ఉంటుంది. ఇప్పుడు సాతాను ఉన్నాడు కాబట్టి ఏమంటాడు చెప్పండి? దాంట్లో సమాధానం అడిగంటే తక్కువ వయసా ఎక్కువ వయసా, నువ్వు యవనస్తుడువా పెరిగిపోడువా, ధనం ఉందా ధనం లేదా, నీకేమి లేదు. ఎవరు? వద్దు, సిగ్గు ప్రిస్టేజ్. చూసారా? సాతానుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ సాతానుడు ఉన్నాడు. అయితే కొందరు సాతాను శోధనలు ఏం చేస్తున్నారు? జయిస్తున్నారు. కొందరు సాతానికి లోబడిపోతున్నారు. అక్కడ సాతానుడే ఉన్నాడు. మరి అక్కడికి వెళ్ళే వరకు మరి కాపాడుకోవద్దా? ఇంకొక కారణం వెరీ గుడ్, చాలా సంతోషం. ఇంకే కారణం అని చెబుతారా? నేను 4 చెప్పాలనుకున్నాను, 1 చెప్పేశాను. అది ధ్యానం చేద్దాం. ఇంకోటి చెప్పండి. సమాధాన రాజు పాలిస్తాడు. అయితే మీరు అనొచ్చు, ఇప్పుడు పాలించట్లేదు, మన హృదయాన్ని పాలిస్తున్నాడు. కానీ ఇక్కడ భూరాజులు ఉన్నారు, ప్రభువు కూడా. ఇప్పుడు మన మధ్య ఎవరు ఉన్నారు? ప్రభు ఉన్నాడు. కానీ అప్పుడు భూరాజులు పాలించారు. ఆయనే ద ప్రిన్స్ ఆఫ్, ఆయనే పాలించారు. ఈ రాజులు విభజన చేశారు, ఈ భూరాజులు విభజన చేశారు. ఆయనే రాజు. ఇదొక. ఇంకోటి మీరు చెప్పగలిగితే చెప్పండి, దాన్ని నేను చెప్తాను. ఇప్పుడు 2 సంగతులు చెప్పుకున్నాము. 3వది
కారణం జీవరాశుల మధ్య, మనుషుల మధ్య, మనుషులు జీవరాశుల మధ్య సమాధానం ఉండడానికి గల కారణం ఏంటి? సృష్టి దాస్యము నుంచి విడిపించబడుతుంది. ఇది 3. సృష్టి దాస్యము నుంచి విడిపించబడుతుంది. ఇప్పుడు సృష్టి దేని కింద ఉంది? జలచరములు, భూమృగములు, ఆకాశ పక్షులు, మనమందరము కూడా ఎక్కడున్నాం? దాస్యం. సృష్టి దాస్యం నుంచి విడిపించదు. దాస్యం నుంచి ప్రభు విడిపించదు. ఇది ఒక. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? ఎన్ని? 3, 4. నాలుగవదిగా చూసినట్లయితే లోకమంతా దేవునికి ఉంచిన జ్ఞానంతోనే నిండి ఉంటుంది. లోకమంతా దేవుని గురించిన జ్ఞానంతోనే. ఇప్పుడు లేదా మరి లోక జ్ఞానం? ఈ లోకంలో ప్రభు జ్ఞానము లేదా? ఉంది. కానీ ప్రభు జ్ఞానముతో నింపబడ్డాం. వినండి, 6వ అధ్యాయంలో అపోస్తలుల కార్యగ్రంథంలో ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు పరిచయం చేయడానికి? ఎవరిని? జ్ఞానముతోనూ ఆత్మతోనూ విశ్వాసముతోనూ నిండిన వారిని. మనం కూడా దేనితో నింపబడ్డాం? ఆత్మతో నింపబడ్డాం, విశ్వాసంతో నింపబడ్డాం, జ్ఞానంతో నింపబడ్డాం. అదే సమయంలో మనలో పడే జ్ఞానం ఉంది? లోక. అప్పుడు లోక జ్ఞానం ఉండదు. కేవలం ఇది ఒక. దేవుని జ్ఞానంతోనే నింపబడి ఉంటుంది. ఇవి 4. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి, కానీ పట్టణ సౌలభ్యం కోసం ఈ 4ంటిని నేను ఎంపిక చేసుకోవటం జరిగింది. కాబట్టి ఈ విధంగా వీటిని మనం ఇప్పుడు 1000 ఏళ్ల కాలంలో సమాధానంగా ఉండడానికి గల కారణాలు 4ంటిని చూసాం. మొదటి చెప్పండి, సమాధాన రాజు. ఇలా చెప్పండి, సమాధాన రాజు, ప్రిన్స్ ఆఫ్ పీస్ ఏలతాడు. యెరూషలేముని కేంద్రంగా చేసుకొని ఈ ప్రపంచ రాజ్యాలన్నింటినీ కూడా ఆయన పాలిస్తాడు. సమాధానం. అప్పుడు రష్యా దేశంలో ఇప్పుడు ఎవరు? పుతిన్ గారు ఉన్నారు. అమెరికా దేశంలో ట్రంప్ గారు ఉన్నారు. భారతదేశాన్ని మోదీ గారు పాలించరు. ఇప్పుడే ప్రభు వస్తే ఆ రాజుల పాలన పోతుంది, మన పాలన వస్తుంది. మన రాజు యెరూషలేమును కేంద్రంగా చేసుకొని పాలిస్తాడు. 12 సింహాసనములు యెరూషలేములో ఉంటాయి. మనము ఆయా రాష్ట్రాలలో సింహాసనం మీద ఆసీనులై పాలన చేస్తాం. అంచేత సమాధాన రాజే పాలన చేస్తాడు. ఎక్కడుంది? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఏమని? అక్కడ సమాధాన కర్త అని వ్రాయబడి ఉంది. తెలుగులో, ఇంగ్లీష్లో ఏముంది? ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధాన కర్త అయినే, రాజు అయినే, కొనసాగించేవాడు కూడా. ఈ రాజులు విభజించి పాలిస్తారు. ఆ రాజు ఐక్యంగా పాలిస్తారు. ఇప్పుడు చూడండి, రాజకీయ నాయకులు పదవికి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రజలను ఏం చేయాలి? విడగొట్టాలి. మాలవాళ్ళు, మాదిగోళ్ళు, చౌదరీలు అని విడగొట్టాలి. వాళ్ళు ఓట్లు కోసం, అరే మాకు ఎక్కువ ఫేవర్ చేస్తున్నాడంటే వాళ్ళు ఓట్లు వేస్తారు. ఇప్పుడు రాయితీలు షెడ్యూల్ క్యాస్ట్ వారికి ఇస్తే ఏం చేస్తారు? వాళ్ళకి షెడ్యూల్ క్యాస్ట్ వారికి ఓట్లు వేస్తారు. తర్వాత ముఖేష్ అంబానీ గారికి, పెద్ద వారికి పన్ను రాయితీలు ఇస్తే వారు ఓట్లు వేస్తారు. ఈ విధంగా. కానీ మనం ప్రభు రాజులో నంబర్ రెండవది సృష్టి దాస్యము నుంచి విడిపించబడుతుంది. ఇప్పుడు యావత్ సృష్టి కూడా మనమే కాదు. మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? ప్రభువా మీ రాజ్యం, మీ రాజ్యం
ఆ పాలన ఎప్పుడు వస్తుంది? ఆ పాలన ఎప్పుడు వస్తుంది? ఈ నీచ శరీరాన్ని నుంచి ఎప్పుడు విడుదల, ఈ దుష్టలోకం నుంచి ఎప్పుడు విడుదల చేస్తావు? మనం ప్రార్థన చేస్తాం. అంతేకాదు సృష్టి కూడా దేవునికి మొరపెట్టింది. సృష్టి అబ్బా, ఆదాము చేసిన పాపను బట్టి, ఆదాము పాపం చేయకముందు మేము దీవెనకరంగా ఉన్నాము. ఆదాము చేసిన పాపమును బట్టి వృక్షజాతి శపించబడింది, జలచరములు శపించబడ్డాయి, భూమృగములు శపింపబడ్డాయి, ఆకాశ పక్షులు శపింపబడ్డాయి. అవ్వా, మీరు వచ్చి మాకు విడుదల. సృష్టి యావత్తు మూలుగుతుంది. వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు చూడండి. త్వరగా చదవాలి. అంతకుముందు వచనాలు తెలుసు కాబట్టి నేను చదివించలేదు. ఈ విషయం కావాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19 నుంచి 22 వచ్చింది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో సృష్టి మిగుల ఆశతో తీర్చుచు కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం పొందనను, దేవుని బిడ్డలు పొందబోవు స్వాతంత్ర్యం పొందనని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడిన సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు సృష్టి కూడా కలుగుగా కంటే సృష్టికి 6 దినములలో సృష్టిని చేసింది. జలచరం, భూమృగం, వృక్షములు శపించబడింది. గచ్చ పొదలు, ముండ్ర పొదలు ములిసి అంతకుముందు లేవు. ఫలించని చెట్టు అంటూ లేదు. యావత్ సృష్టి కూడా మూలుగుతుంది. అయితే యేసు ప్రభువారు 1000 ఏళ్ల రాజ్యంలో మనం ఉన్నాం. ఈ సృష్టి దాస్యము, అందుచేత సామరస్యం, జీవులకు మధ్య మరియు జీవులకు మనకు మధ్య సామరస్యం ఉంటుంది. పామును త్రాచుపామును ముద్దు పెట్టుకున్నా హాని చేయదు. ఆడు కలిసి జీవిస్తాం. వాట్ ఏ గ్లోరియస్ అండ్ హ్యాపీ. ఇప్పుడే ప్రభుస్తే 7 సంవత్సరాల అక్కడ నుండి అలాంటి రాజ్యం ఎంత. ప్రభు నమ్మని వారు నమ్మండి, నమ్మిన మనం ఎదురు చూద్దాం. ఎలా ఎదురు చూడాలి? వీ హ్యావ్ టు కీప్ ద రికన్సిడరేషన్ విత్ అవర్ గాడ్ అట్ ది సేమ్ టైం విత్ ది ఫెలో. దేవునితో ఇతరులతో సమాధానాన్ని కాపాడుకొని దేవుని వాక్యం అక్కడ సృష్టి దాస్యము నుంచి విడిపించుకుంది. అలా అయితే ఎలా దాస్యానికి వెళ్ళింది? 1-2 చూడొచ్చు. 3వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 17వ వచనం చూడండి. 3వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం, 5వ అధ్యాయం 29వ వచనం. మధు మరి ఆ తర్వాత ప్రదీప్ కూడా ఒకడే కాదు, ఒక అధ్యాయంతో ఒకటి ఇచ్చాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తము నేల శపించబడింది. ఎవరి నిమిత్తం? మానవుని నిమిత్తం. ద సిన్ బ్రాట్ ఏం తీసుకొచ్చింది? షాప్, కర్స్, షాప్. మానవుని నిమిత్తమే జీవులకు అలాంటి శాపం వచ్చింది, వృక్షములకు అలాంటి శాపం వచ్చింది. 5:29 మధు 5:29 శపించబడినందున
కాబట్టి శాపం. కాబట్టి శాపం. ఇప్పుడు శాప విముక్తి జరుగుతుంది. ఎలా ఉంటుంది సృష్టి? సామరస్యంగా. ఇప్పుడు 2 కారణాలు దేవుని వాక్యంలో చూస్తాం. కారణం ఏంటి? ఇప్పుడు కూడా ప్రభు ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. కానీ మనం శాపం నుంచి విడిపించబడలేదు. ఈ శరీరం ఏంటి చెప్పండి? నీచ శరీరం మనతోనే ఉంది. నీచానికి ప్రేరేపిస్తుంది. అక్కడ ఈ నీచ శరీరం ఉంది. ఈ శరీరం ఉండదు. ఇప్పుడు ఈ శరీరం ఉంది. అయితే మీరు అనొచ్చు, మీకేనండి అసమాధానం అంటారా? ప్రభు ఎవరైనా మరి మన ప్రభువు ఏంటి? అందుకేనండి మీరు ఎందుకు చెబుతారండి అంటారా? కాబట్టి ఉండలేకపోతున్నాం. ప్రభు ఏమి ఇచ్చాడు మరి? 9:27లో కొరింథీయులకు రాసిన మొదటి 9:27లో ఏం చేయాలి? శరీరాన్ని నలుగొట్టుకోవాలి. ఏమిచ్చాడు? శుద్ధి వాక్యం ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆత్మ చేత శరీర కార్యాలు ఏం చేయాలి? చంపివేయాలి. ఇక్కడ సదుపాయం ఉంది, కానీ అస్సలు అక్కడ దానికి మధ్య అంతవరకు సదుపాయం సరి. అదే ఆలోచన. ఇక చూడండి, 3వది ఏంటని చెప్పుకున్నాను చెప్పండి. స్వరపాఠ్యం ఏంటి? 3వది సాతాను. 1000 ఏళ్ల కాలంలో సాతాను ఉంటాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనం. 1000 ఏళ్ల రాజ్యం అనగా యేసు ప్రభు సంఘముతో మనతో ఈ భూమండలానికి రాబోతున్నాడు. 7 ఏళ్ళు అయిన తర్వాత వచ్చిన తర్వాత హెర్మెగొద్దోని యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఎవరిని ఓడిస్తాడో దేవుని యొక్క వాక్యంలో. ఆ తర్వాత గొర్రెల మేకల యొక్క తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత 1000 ఏళ్ల రాజ్యంలో మనం ఉంటాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనం. ఏమని? మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధము యొక్క పాతాళ చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగువచ్చుట చూచుచుని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వాడిని బంధించి 1000 సంవత్సరాలు 1000 ఏళ్ల పాలనలో ఎవరున్నారు? అందుకని గొడవ. మనం ఏం చెప్పాలి మరి? ప్రభుత్వం ప్రభువా మరి ఇక్కడ సాతానుడు లేడు, అక్కడ ఉన్నాడు కదా ప్రభువా అంటే, ఇక్కడ సాతానుడు లేడు ప్రభువా, నేను అలా చేయడానికి గల కారణం ఏమంటే అక్కడ సాతానుడు ఉన్నాడు మరి అని అంటే ఏమంటాడు? ప్రార్థన చేయొద్దా? సోదరులో ప్రవేశించబడుతున్నట్టు మీరేం చేయాలి? ప్రార్థన చేసావా? మరి ఏం చెప్పు? ప్రయత్నం చేసావా? ఏం చెప్పాలి? కాబట్టి ఆయన జవాబు ఇవ్వలేదు. అడుగుతాడు. రాసుకున్న 7 పాయింట్స్ కూడా దగ్గరెట్టి అడుగుతాడు. ఈ 6 పాయింట్స్ నువ్వు వినలేదా ఆ రోజు? రాకేష్ రికార్డ్ చేస్తున్నాడు లేదు, ఇందులోనే కాదు. తను రికార్డ్ చేయకపోయినా ఒక రికార్డ్ చేస్తున్నాడు. ఎవరు? అడుగుతాడు. మరి ఎరుగుదు కదా సమాధానం ఏంటి? చూడండి, తలాంతి ఇచ్చిన వాడు భూమిలో బాధపడితే నువ్వు ఎందుకు ఇలా చేసావంటే ఎలా ఉన్నాడు? మోగులు ఉంటావు. అప్పుడు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినట్లుగా సాతానును బంధించాలి. అప్పుడు విరోధం పెట్టేవాడు ఉండనే ఉన్నాడు. అంతవరకు ప్రమించిన సదుపాయాలు మనం సద్వినియోగం. అయితే సాతానుడు ఎలా విరోధం పెడతాడో ఒక 5 సంగతులు నేను చెప్పాలి. 5 సంగతులు. నేను సాతానుడు, వారి తంత్రములు, దురాత్మలు, వాటి యొక్క పని, మరియు సాతాను యొక్క కీడుల నుంచి తప్పించబడుట అనేది
1988వ సంవత్సరం. కానీ జాన్ మోస్ దగ్గర ఉండొచ్చు, దుబాయ్లో ఇజ్రాయిల్లో ఉన్న వాళ్ళకి తెలియదు. కాబట్టి 88వ సంవత్సరంలో ఏ సిరీస్ ఆఫ్ మెసేజ్ ఇంచుమించు 15 వర్తమానాలు ఇచ్చి 15 వర్తమానాలు. అయితే ఇప్పుడు నేను ఈ 5 సంగతులు మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. 5 అంటే సాతానుడు బంధించబడతాడు కాబట్టి విరోధం పెట్టేవాడు ఉండడు. అయితే సాతాను తంత్రములను తెలుసుకొని ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నారు. తంత్రవండి సాతాను. వాడికి భార్య భర్తలు సమాధానంగా ఉండటేస్తుంది, తల్లిదండ్రుల బిడ్డలు సమాధానంగా ఉండటేస్తుంది, సంఘంలో సహోదరులు సమాధానంగా ఉండటేస్తుంది, మనుషులతో సమాధానం ఉంటే ఇష్టం ఉండదు. ఎందుకని? ఆయన సమాధాన రాజు, వీడు సమాధానాన్ని పాడు చేసేవాడు. ఇతని పనేది ఏంటి? సాతాను పనేది చెప్పండి. అదే పని. సాతాను పనేంటి? విరోధం పెట్టడమే. దేవునితో మానవునితో సమానం. పేచి పెట్టేశాడు, విరోధం పెట్టేసి చూస్తాను. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో 5 విధాలు. సాతానుడు విరోధం పెట్టుకోడు, సమాధానం లేకుండా చెప్పాడు. ప్రభు సాతాను పెట్టి విరోధానికి దూరంగా ఉన్నట్టు భార్య భర్తలతో, కుటుంబంలో బిడ్డలు, తల్లిదండ్రులు, సంఘంలో సహోదరులు లేకపోతే ఒక సహోదరి సంఘంలో నాకు ఫోన్ చేసింది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒక మెసేజ్, సమాధానం అనంది. ఏమండి, నా భర్తతో అప్పుడు నెల అయింది మాట్లాడదు. దేవుడు మీ వర్తమానం ద్వారా మాట్లాడాడు. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేశాను. నేనెందుకు ఫోన్ చేయటం మానేశానంటే నా భర్త పేరు అడగకూడదని చెప్పను. మన సంఘంలోనే ఇప్పుడు కూడా ఉంది. అసలు ఎవరికి గొసగొసలు ఆడుకోవటం. నేను ఫోన్ చేశాను. ఎందుకంటే నాతో ఆయనే మాట్లాడటం మానేశాను. నేను మాట్లాడను. ఇంకా మాట్లాడినప్పుడు నేను ఎందుకని మానేశాను. వర్తమానం ద్వారా ప్రేరేపించాను. నేను ఫోన్ చేశాను. ఇన్ని రోజులు నేను మాట్లాడకుండా ఉన్నాను, క్షమించు. అప్పటి నుంచి ఒకరు మాట్లాడు. ఎవరికి వాక్యం? ఎవరికి చెప్పండి? పోయిన ఆదివారం ఒక సోదరుడు, అంకుల్ ఈ విషయంలో దేవుడు నాతో మాట్లాడాడు, నేను సరి చేసుకున్నాను. మొన్న సేవకుల సదస్సు జరిగింది. నేను వర్తమానం ఇచ్చాను. ఆ మరుసటి రోజు ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాను. ఏమండి, ఈ సంగతి మీకు ఎవరు చెప్పారు? ఏంటయ్యా మీరు నొక్కి చెప్పారు ఆ విషయం. వాడు అనుకుంటున్నారు మీకెవరో చెప్పి చేశారు. సరే, కానీ ఎవరో చెప్పారు. వారి దగ్గరికి కలుసుకున్నాను. వారు అన్నారు నేను చెప్పానని అనుకుంటున్నారు, ఆయన చెప్పాడు. ఎవరో చెప్పారు. దేవుడే చెప్పించి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడే మాట్లాడినప్పుడు ఏం చేయాలి? లోబడాలి. కొందరు లోబడుతున్నారు, కొందరు ఏం చేస్తున్నారు? వినండి. వారు లోబడలేదు తెలుసుకొని నో, నేను ఏంటో ఎవరో తెచ్చి నేను చెప్పినా లోబడలేదు. వారు ఎడమై చూసారా? వినండి. కొందరు ఏం చేస్తున్నారు? లోబడుతున్నారు. కొందరు ఏం చేస్తున్నారు? హృదయాన్ని కఠినం చేస్తారు. వాక్యంలో ఉందా? నీలో ఉందా? నీలోనే సూర్యరశ్మి మంచుగడ్డ మీద ప్రవహించినప్పుడు మంచుగడ్డ ఏమైపోతుంది? నీరుగా. అదే సూర్యరశ్మి సిమెంట్ మీద ప్రవహించినప్పుడు, సోకినప్పుడు అదేమవుతుంది? కారణం ఏంటి? ద నేచర్ ఆఫ్ ఐస్.
మంచు యొక్క స్వభావం నీకు తెలియదు. రిసీవ్ ఇదే రిసెప్టివ్ మైండ్. కాబట్టి మనమే సరి చేసుకోవాలి. సాధారణ విభేదాలు కలిగిస్తాను. నేను 5 సంగతులు చెప్పాలనుకున్నాను. సమయం తల ఉంచండి. రూబెన్ గారు ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమమయుడైన మా దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని పొందనాం. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, మీ దాసుని దగ్గరికి ముందుకే జీవితంలో సమాధానానికి భర్తగా ఉన్నాడు అన్న సంగతి మీరు సూచిస్తున్నాను. ఆయన మీరు సమాధానం ఉంది. సమాధాన భర్తను మేము వెంబడించే వాడము ఉండడానికి, సమాధానాన్ని మరి వెతకి మా ప్రభు దాన్ని ఫాలో అవడానికి మాకు అనుగ్రహించమని ఈశ్వరులో ప్రార్థిస్తున్నాం. సంఘాల్లో సమాధానం లేకుండా ఆరాధన చేసే మరి వ్యక్తులు మనతో మాట్లాడి మీరే వారిని సరిదేయమని ఈశ్వరులో ప్రార్థిస్తున్నాను. ఆయన మీరు సహాయం చేయించండి. మీ దాసుని మీరు బలపరిచి ఈ మహిమ కోసం వాడుకోవమని ఈశ్వరులో ప్రార్థిస్తున్నాను. ఆయన మీరే సహాయం చేయించండి. మా స్థానిక సంఘాల్లో మరి ఎవరైనా సమాధానం లేకుండా ఆరాధన చేస్తుంటే వారితో మీరు మాట్లాడమని ఈ సందర్భంలో ప్రార్థిస్తున్నాం. ఆయన సమాధానం అంతా కలిగి ఉన్నట్లయితే తండ్రి, సాధారణులు మరి సంఘాలు వెలివిడి చేస్తూ ఉన్నాడు. మరి తండ్రి, అందరూ సమాధానం కలిగి సాగే బిడ్డలుగా ఉండడానికి నీ కృపను గ్రహించమని మీ చేతికి మమ్మల్ని చెప్పుకుంటూ తీసేసి వారి ఉన్నతమైన నామం వేడుకొని ప్రార్థన చేస్తున్నాము. తండ్రి.